హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మార్గశీర్ష లక్షవారం కదండీ! అయితే మనము అష్టలక్ష్మి స్తోత్రం అనేది చదువుతాం. అయితే దాంట్లో లక్ష్మీదేవికి 8 రూపాల గురించి చెప్పడం జరిగింది. అయితే దాంట్లో మొదటి రూపం గురించి ఒకసారి నేను చెప్తానండి. ఆదిలక్ష్మి, అష్టలక్ష్మిలో మొదటి రూపం ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి అంటే లక్ష్మీదేవికి మూల స్వరూపం. ఆమెని మహాలక్ష్మి అని కూడా అంటారు. ఈ తల్లి సృష్టికి మూల స్వరూపం అన్నమాట. అమ్మ 4 భుజములతో దర్శనమిస్తుంది. ఈమె చేతుల్లో తెల్లటి తామర పుష్పం, ఒక చేతిలో తెల్లటి ధ్వజం ఉంటుంది. మిగతా 2 చేతుల్లో ఒక చేతిలో అభయముద్రతో ఇంకా రెండో చెయ్య వరం ఇచ్చే ముద్రలో ఉంటుందన్నమాట. అయితే దానికి సంబంధించిందే మనము లక్ష్మీ స్తోత్రంలో చదువుతాము. సుమన సువందిత సుందరి మాధవి చంద్ర సహోదరి हेममये मनुगणमण्डित मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मी सदा पालय माम् ఆదిలక్ష్మి సదా పాలయ మాం. అయితే ఇప్పుడు అష్టలక్ష్మిలోని రెండో రూపం ఏంటి అంటే ధనలక్ష్మి. అయితే ధనలక్ష్మి అష్టలక్ష్మిలో రెండో రూపం. ధనలక్ష్మి రూపం అన్ని రకాల ధనము సమృద్ధికి అధిష్టాత్రి దేవి, ధనధాన్యాన్ని ఇచ్చే అమ్మవారు. పురాణాల ప్రకారం ధనలక్ష్మీదేవి ధనానికి దేవి. ధనలక్ష్మి మానవులకే కాదు దేవతలకి కూడా ధన సంపత్తుని ఇచ్చేవారు. అందుకే దేవతలు కూడా లక్ష్మీదేవిని ధనధాన్యాల కోసం ఆరాధించేవారు. అయితే మన అష్టలక్ష్మి స్తోత్రంలోని రెండోది అహికలికల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే क्षीरसमुद्धव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रित पादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मी सदा पालय मां धान्यलक्ष्मी सदा पालय माम्.